ఓ ఈ సీన్స్ చేస్తున్నప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారు? రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ అట్లా ఫన్నీ ఏం లేదు, ఎవ్రీథింగ్ వాజ్ సీరియస్ ఎట్ దట్ టైం. యూ రిమెంబర్ అంటే ఆడియన్స్కి ఇట్స్ డిఫరెంట్గా కనిపిస్తుంది, మేము చేసినప్పుడు ఇట్స్ వెరీ డిఫరెంట్. ఐ టెల్ యూ. అంటే విచ్ వన్ రే? ఒక సీన్లో బెడ్ మీద కెమెరా పెట్టుకుంటారు బ్రో. అదే నాకు అసలు అంటే నాకు తెలిసి ఉండొచ్చు, బట్ కెమెరా ఉంటుంది కదా, యాక్చువల్లీ మీకు ఎలా కనిపిస్తుంది అంటే కెమెరా సపోజ్ కెమెరా ఈజ్ నేను, మీరు చూస్తుంది సన్నీ అనుకుంటారు, బట్ నేను అక్కడ ఉండను అసలు, ఓన్లీ కెమెరా మాత్రమే ఉంటుంది. వాట్ ఎవర్ యాక్ట్ వీ డూ వీఆర్ డూయింగ్ టు ద కెమెరా, నాట్ టు ద, అక్కడ ఒక మనిషి లేరు అసలు. రొమాంటిక్ సీన్స్ లో యూ అండర్స్టాండ్? ఏం స్టాండ్ అని చెప్పు, నాకేం అర్థం కాలేదు. అంటే రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు అక్కడ మనిషి లేకపోయినా కూడా కెమెరాతో చేసేటప్పుడు నీకు అర్థం అవ్వలేదా? ఆకీస్ పాకీస్ ఆకనని చెప్తాను, నాకేం అర్థం. కెమెరా బ్రో, ఇది మనిషి. ఇక్కడ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఆపోజిట్ పర్సన్ లేరు, కెమెరాతో రొమాన్స్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు కెమెరా ఇస్ ద క్యారెక్టర్, బట్ ఆడియన్స్ కి వేరేలా కనిపిస్తుంది. ఆడియన్స్ కి యూనో అక్కడ మనిషి, ఆడియన్స్ ఏదో సన్నీ మేనేజర్ మీదకి వచ్చేస్తున్నాడు, మేనేజర్ సన్నీ మీదకి వచ్చేస్తున్నాడు, తెలియదు అక్కడ ఏం లేదు. నేను కెమెరా మీరు ఇలాంటి మేకింగ్ చేసి అదొక ట్రైలర్ కింద వదిలేయాలి. యా కదా, యాక్చువల్లీ యా ఐడియా బాగుంది కదా, పనికొస్తానంటారు. చిల్ బ్రో. ఓకే, ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసి చాలా అల్టిమేట్ ఇచ్చాడు యశ్వంత్ నాగన్న. మొన్న కూడా ఇంటర్వ్యూ చేశాను నేను, చాలా బాగా ఇచ్చాడు. ఓకే, అన్నతో ఎట్లా మ్యూజిక్ ఎలా అనిపించింది? సేమ్ ద టెక్నీషియన్ హూ వర్క్ ఫర్ ఆర్ మిస్టర్ మెస్ డెమో ఫిలిం ముందు సేమ్ అప్పుడే ఫిక్స్ అయిపోయినాం, భయ్యా నువ్వు చంపేస్తావు అని చెప్పేసి. ఫిలిం చూసి బయటికి వచ్చిన ఆడియన్ మేము ఎట్లా చేసినామో పక్కన పెడితే, లేపి ఇట్లా తీసుకెళ్ళిపోయినరా సినిమాని మ్యూజిక్తో అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇంకా దీనికంటే హై మాట మేబీ లైక్ వీ కాంట్ ఎక్స్ప్రెస్. ఇంకా ఆయన గురించి చెప్పడం స్టార్ట్ చేసిందంటే ఐ సిట్ లైక్ దిస్ బికాజ్ ఐ హ్యావ్ అ హ్యూజ్ క్రష్ ఆన్ యశ్వంత్ సర్స్ వాయిస్. అసలు యశ్వంత్ అనుకుంటాం మళ్ళీ వాయిస్ ఎంత ఆయన పాడే ప్రతి పాట విన్నాక ఇమ్మీడియట్ నేను సాంగ్ విన్న వెంటనే ఆయనకి కాల్ చేసేస్తాను. కాల్ చేసి డేలో ఒక 30 times నేను ఆ సాంగ్ వింటే 30 times ఆయనకి కాల్ చేస్తాను. అంత హ్యూజ్ క్రష్ ఉంది నాకు ఆయన వాయిస్ అంటే. ఐ థింక్ ఐ నీడ్ నాట్ అసలు ఆయన టాలెంట్ గురించి మనం చెప్పక్కర్లేదు. రైట్ నౌ మొత్తం హైదరాబాద్ కానీ